హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము బాలీవుడ్లో లేటెస్ట్గా హారర్ ఫిల్మ్స్కి స్త్రీ మూవీతో స్టార్ట్ అయ్యి మడాక్ ఫిలిమ్స్ వాళ్ళు ఒక సపరేట్ యూనివర్స్ని క్రియేట్ చేసి స్త్రీ, బేడియా, స్త్రీ 2, మూంజియా ఇలా వరుసగా 4-5 సినిమాలు తీసిన తర్వాత ఇప్పుడు థామా అనే మూవీ, అంటే ఇది ఒక వెంపైర్, మనుషులు వెంపైర్లుగా మారి ఏ విధంగా వాళ్ళు అట్లా కన్వర్ట్ అయ్యారు, చేసిన తర్వాత మళ్ళీ మనుషులుగా ఎలా మారారు అనేది కాన్సెప్ట్తో ఇది తీశారు. 100 సంవత్సరాలు ఎలా బ్రతుకున్నారు అనేది కాన్సెప్ట్. ఈ మూవీలో ఇప్పుడు మెయిన్ లీడ్ యాక్టర్లుగా నవాజుద్దీన్ సిద్దికీ, అలాగే ఆయుష్మాన్ ఖురానా, అలాగే రవికా మదానా, పరేష్ రావల్, ఇంకా చాలామంది మెయిన్ లీడ్ యాక్టర్స్తో ఉన్నది. మూవీ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందంటే ఒక 100 సంవత్సరం లేదా 200 సంవత్సరాల కిందట స్టోరీ. హీరోయిన్ ఒక ప్రమాదాన్ని ఆపడానికి ఒక విలన్ని బందీ చేసి దాని తర్వాత హీరో చనిపోవడం కానీ లేదా మాయమవ్వడం కానీ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. దాని తర్వాత హీరోయిన్ తన కోసం వెతుకుతూ అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో అంటే ప్రజెంట్ స్టోరీ కింద హీరో ఒక టూరిస్ట్గా కానీ లేకంటే ఒక గైడ్గా కానీ ఎక్కడైనా ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు హీరోయిన్కు కనపడడం, దాని తర్వాత తనకి మళ్ళీ పాతది గతం కానీ లేదంటే పాత శక్తులు వచ్చేలా ఏ విధంగా మార్పు చేసింది, దాని తర్వాత నవాజుద్దీన్ సిద్దికీ ఏ విధంగా బయటకు వచ్చాడు, తనని ఎలా బంధించాడు, ఇలా ఈ కైండ్ ఆఫ్ స్టోరీలు ఉండబోవచ్చు. ఎందుకంటే మూవీ ట్రైలర్ని బట్టి ఇది అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ముందు వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ మడాక్ ఫిలిమ్స్ వాళ్ళు ముందు తీసిన హారర్ జోనర్లో ఎంత హారర్ ఉంటుందో అంతే ఎక్కువ కామెడీ కూడా హైప్ ఎక్కువ ఉంటుంది. ఇంకా దీనికి సపరేట్గానే ఇప్పుడు రీసెంట్గా సైతాన్ వర్సెస్ దాని యూనివర్స్ని క్రియేట్ చేశారు. సైతాను, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సైతాన్ 2 అని చెప్తున్నారు. ఇది కూడా ఒక హారర్ జోనర్లో మూవీలు కాబట్టి చూద్దాం ఎంతవరకు ఏమేం కథ అని. రష్మిక మదానా మటుకు కొద్దిగా క్లీవేజ్ ఎక్కువైపోయింది, ఎక్స్పోజింగ్ అంటారు కదా దాన్ని. చూద్దాం. ఆయుష్మాన్ ఖురానా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ ఉంటాడు. ఈ మూవీతో ఎంతవరకు అందరినీ మెప్పించగలడో చూద్దాం. ఎందుకంటే మడాక్ ఫిలిమ్స్ వాళ్ళు చిన్న మూవీ తీయడం లేదు. ఏది పట్టినా కానీ చిన్న పటాక, అదే అంటారు కదా, చిన్న పటాకతో అయినా కానీ పెద్ద సౌండ్ చేయొచ్చని. ఆల్ ది బెస్ట్ మడాక్ ఫిలిమ్స్.